హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని ముచ్చట్లు. ఇవాల్టి వీడియోలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడే వడియాల్ని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. మరి పదండి వీడియోలోకి. ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని రాత్రంతా నీళ్లు పోసి నానబెట్టాలన్నమాట. మనం ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 6 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. సో మనం ఏదైతే పాత్రలో నానబెట్టామో అదే పాత్రని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి ఉడకబెట్టేయాలన్నమాట. అది ఉడికేలోపు ఇంకోవైపు పచ్చిమిరపకాయలు అండ్ అల్లాన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ లాగా మిక్సీ పట్టేసి మనం ఉడుకుతున్న సగ్గుబియ్యం మిశ్రమంలో పోసేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, జీలకర్ర వేసి దగ్గర పడేదాకా ఉడకనివ్వాలన్నమాట సగ్గుబియ్యాన్ని. అంటే మరీ జారుగా కాదు, అలా అని మరీ గట్టిగా కాదు, కొంచెం దగ్గర పడినివ్వాలన్నమాట. పెట్టుకోవాలి కదా వడియాలు, సో దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి సగ్గుబియ్యాన్ని. అంతే. ఇప్పుడు మనం బియ్యపిండి వడియాల్ని చూద్దాం. ముందుగా ఒక పాత్రలో నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టి మరగనివ్వండి. సో ఇంకో పాత్ర తీసుకొని మనం ఒక గ్లాసు బియ్యపిండికి 6 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. సో మేము 2 గ్లాసులు బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి 12 గ్లాసులు వాటర్ పోసి ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటున్నాము. చూడండి, ఇలా జారుగా వచ్చింది. సో ఈ మిశ్రమాన్నంతా మీరు ఆల్రెడీ మరగబెడుతున్న నీటిలో పోసేసుకోవాలన్నమాట. చూడండి, స్టవ్ మీద పెట్టిన వాటర్ మరుగుతున్నాయి. దాంట్లో మనం కలుపుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని పోసేసి మళ్ళీ దీన్ని కూడా దగ్గర పడేయాలి. ఇది దగ్గర పడేలోపు కొంచెం అల్లం అండ్ 4-5 మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. సో మిక్సీలో ఇలా జారుగా పేస్ట్ చేసుకున్న దాన్ని మొత్తం దగ్గర పడుతున్న బియ్యపిండి మిశ్రమంలో వేసి కొంచెం జీలకర్ర అండ్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి బాగా దగ్గర పడనివ్వాలి. ఎలా అయితే సగ్గుబియ్యాన్ని దగ్గర పడనిచ్చారో అలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూడండి, దగ్గర పడ్డాక కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. ఇప్పుడు మీరు వేడిగా ఉన్న ఈ మిశ్రమాన్ని టెర్రస్ మీదకి తీసుకెళ్ళిపోయి ఒక పాలిథిన్ కవర్ని పరిచి దాని చుట్టూ అది ఎగిరిపోకుండా రాళ్ళు పెట్టి చిన్న చిన్న పాత్రలో వీటిని షేర్ చేసుకొని ఇలా చిన్న గరిటెలు తీసుకొని వడియాల్లాగా పెట్టుకోవడమే అండి. ఇక్కడ నేను మా మమ్మీకి పెడుతున్నాము. మేము పెట్టడం చూసి మా పిల్లలు కూడా వచ్చేసారు. మేము పెడతాం అనుకుంటూ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకా అలా బియ్యపిండి వడియాల్ని సగ్గుబియ్యం వడియాల్ని పెట్టేశాము. ఇక్కడ మీరు చూడండి, మీకు చూస్తే 2 రకాల సగ్గుబియ్యం వడియాలు కనిపిస్తాయి. ఒకటేమో అల్లం పచ్చిమిర్చి వేసినవి, ఇంకోటి అల్లం పచ్చిమిరపకాయ వెయ్యనివి అనమాట. 2 రకాలు పెట్టాం. సో చూడండి, పూర్తిగా 2 రోజులు ఎండనిచ్చాక మా సగ్గుబియ్యం వడియాలు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. పూర్తిగా ఎండిపోయాయి. అలాగే బియ్యపిండి వడియాలు కూడా బాగా ఎండిపోయాయి అన్నమాట. అంతే. వీటిని డబ్బాల్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ ఇలా వేయించేసుకొని తిన్నామంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఈజీగా 2-3 ముద్దలు ఎక్కువ తినేస్తాము. అది మరి ఎలా ఉన్నాయి మా బియ్యపిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు? మీకు నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.